జై శ్రీరామ్. మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్యనాదేళ్ల గారు ఎంపతి వ్యక్తిగాను ఉద్యోగంలో సహానుభూతి అవసరాన్ని పలు చోట్ల గుర్తు చేసుకుంటూ యాజమాన్యానికి సిబ్బంది పట్ల సిబ్బందికి వినియోగదారుల పట్ల ఎంపతి ఉండాలి. అప్పుడే సరైన ఉత్పత్తులు వస్తాయి, ఉత్పాదకత పెరుగుతుంది. ఇలాంటి ఎన్నో అంశాలు సత్యనాదేళ్ల గారు ప్రస్తావిస్తూ ఉంటారు. అయితే వారి జీవితంలో ఎంపతి అనే వరుడు ఎలా పెనవేసుకుంది అనగా, తొలి సంతానమైన జైన్ సెలిబ్రల్ పాలసీతో పుడితే నాకే ఎందుకు ఇలా జరిగిందని బాధపడుతూ ఉంటే అప్పుడు భార్య మన బాబు పట్ల ఎంపతి చూపించాలి, తల్లిదండ్రులుగా ఏం చేసి తన బాగా చూసుకోగలమో ఆలోచించాలి అని చెబుతూ ఉండేది. ఈ మాట ఇంటర్వ్యూలో ఆఖరి ప్రశ్నగా ఒకసారి నడి రోడ్డు మీద ఒక చిన్నారి ఒంటరిగా ఏడుస్తూ కనిపిస్తే ఏం చేస్తావు అని మేనేజర్ గారు అడగగా, సత్యనాదేవి గారు పోలీసుకు ఫోన్ చేస్తా అని చెప్తే మేనేజర్ గారు భుజం తట్టి ముందు ఎంపతి చూపాలి, ఆ చిన్నారిని అక్కును చేర్చుకొని భద్రతనివ్వాలి అని చెప్పారు. ఈ విధంగా ఎంపతి అనే వరుడికి అర్థం వారి దృక్పథం మారిపోయింది. బయటికి వెళ్ళి రాగానే ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని ఫ్రెష్ అయితే హాయిగా ఉంటుంది. ఏడాదికి ఒకసారి ఎక్కడికైనా వెళ్ళొస్తే రిలాక్స్ అవుతాం. అలాగే మనం కూడా రీఫ్రెష్ అవుతూ ఉండాలి అని సత్యనాదేళ్ల గారు హిట్ రీఫ్రెష్ అనే పుస్తకంలో టెక్నాలజీ ప్రియులకే కాదు ప్రతి ఒక్కరిని ఆలోచింపే విధంగా ఉపయోగపడే విధంగా రచించారు. సత్యనాదేళ్ల గారు చదువులో టాపర్ కాదు, ఐఐటీలో సీట్ రాలేదు, మామూలు కాలేజీలో ఇంజనీరింగ్ చదివారు. ఫ్రెండ్ అప్లై చేస్తున్నాడన్న ఫారెన్ యూనివర్సిటీలో ఎంఎస్కి అప్లై చేశారు. కానీ అసలు తనకు ఆలోచనే లేదు. ఎంఎస్ చేశాక సన్ మైక్రో సిస్టంలో ఉద్యోగం వచ్చింది. కొన్నాళ్ళకు ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ రంగంకి వెళ్దామని ఎంబీఏలో చేరారు. ఇంతలో మైక్రోసాఫ్ట్లో అవకాశం వచ్చింది. అక్కడ పనిచేస్తూనే పట్టుదలగా ఎంబీఏ పూర్తి చేశారు. మైక్రోసాఫ్ట్లో వరుసగా చేపట్టిన ప్రాజెక్టులు విజయం సాధించడంతో సంస్థలో విలువైన ఉద్యోగ పేరొచ్చింది. 20 ఏళ్ల పాటు వివిధ హోదాలో పనిచేసి సీఈఓ అయ్యారు. అప్పటికి సంస్థ అంతర్గతంగా వ్యాపారంగాను పలు సమస్యలు ఎదుర్కొంటుంది. వాటిని ఆయన ఎలా పరిష్కరించారు? యావరేజ్ విద్యార్థి ఉద్యోగంలో నాయకత్వం స్థాయికి ఎదగడం వెనుక ఎలాంటి క్రమశిక్షణ ఉంటుంది? కార్పొరేట్ ప్రపంచంలో పెద్ద కల్చరల్ షిఫ్ట్ని తేయగలిగిన గొప్ప సీఈఓగా రాణించడం వెనుక ఎటువంటి వ్యక్తిత్వం ఉంది? దాన్ని తీర్చిదిద్దిన అనుభవాలేంటి? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెబుతుంది ఈ పుస్తకం.